ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని తొలగించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రిజిస్టేషన్ల సేవల కోసం సమీకృత భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 51వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశముందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురికావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లాల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అంటువ్యాధుల సన్నద్దతపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అంటు రోగాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని మేడారంలో జంపన్నవాగు, రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నిన్న పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు 2 సార్లు ములుగు జిల్లాలోనే కురవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ముఖ్యంగా మేము ఎవ్రీ మండల్కు ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకొని ఎక్కడికక్కడ వాగుల దగ్గర, గోదావరి పక్కమట అంతా కూడా అధికారులను పెట్టినాము. పబ్లిక్ను అప్రమత్తం చేయడం కోసం వాగులు దాటకుండా కూడా సూచనలు చేస్తూ ఉన్నాం. పోలీసు కూడా ఎక్కడక్కడ అలర్ట్గా ఉంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఉండండి, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, చెరువులకు చేపలకు పోవద్దు, అవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటి వరకు పెద్దగా నష్టమైతే లేదు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను, వసతిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ ప్రాంతీయ సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, హాస్టల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి ఫెసిలిటీస్, పిల్లల బిల్స్ వరకు
మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాయి, వార్డెన్ల దగ్గర నుంచి మేము ఏం రిజల్ట్ కావాలనేది వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో కింది స్థాయిలో ఉన్నటువంటి వార్డెన్లందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంప్రూవ్ పడాలి, 100% రిజల్ట్ రావాలి. నాణ్యమైన బియ్యం ఈ రోజు హాస్టల్లో అదేవిధంగా మిడ్ డే మీల్కి ఇస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా 143 కోట్ల రూపాయలతో రిపేర్లు తీసుకొస్తున్నాం. 100 కోట్లతోటి కొత్త బిల్డింగ్స్ 29 బిల్డింగ్స్ కడతా ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 270 కోట్ల రూపాయల పర్యాటక ప్రాజెక్టుల నివేదికలను కేంద్ర మంత్రికి అందజేశారు. అనంతరం కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్, బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించేలా తొట్లకొండ, నాగార్జునకొండ బుద్ధిస్ట్ సర్క్యూట్లు, చారిత్రక నేపథ్యం కలిగిన లేపాక్షిలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి అందించామని తెలిపారు. తెలంగాణలో చేనేత ఉత్పత్తులపై 5% విధించిన వస్తుసేవల పన్ను జీఎస్టీని తొలగించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర హస్తకళలు, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. చేనేత ఉత్పత్తులపై పన్నులు విధించడంతో ధరలు పెరిగి వినియోగం తగ్గుతుందని పేర్కొన్నారు. చేనేత రంగానికి ఉపాధి కల్పించడంతో పాటు ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. అన్నదాత సుఖీభవ నగదు జమ చేసిన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ ఆర్ఎంబీ రోడ్ల ద్వారా, పాట్ హోల్స్ ద్వారా కూడా అన్ని రోడ్లు కూడా పూర్తి చేశాం. అదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేసాం. మరి రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పరిశ్రమలు వచ్చాయి, అనేక సెక్టార్స్ బాగుపడ్డాయి, ముఖ్యంగా రైతాంగం బాగుపడింది. ప్రతి ఒక్క పథకం అమలు పరుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక మంచి ప్రభుత్వం, ఇది రైతాంగుల ప్రభుత్వం. ప్రజల సౌకర్యం కోసం సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సమీకృత భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మించనున్న భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి రెవెన్యూ శాఖ పర్యవేక్షణ, పనితీరు మెరుగు కోసం పలు కార్యాలయాలను ఒకే చోటికి చేర్చుతూ సమీకృత భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈరోజు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేగా నిర్వహిస్తున్నారు. ఫోటోలు తీయడం ఒక అద్భుతమైన కళ. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలియజేసే గొప్పదనం ఒక్క ఫోటోకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. ఫోటోగ్రఫీ కళ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1839వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీ హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందజేయడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని తొలగించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సేవల కోసం సమీకృత భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.